ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నారు. సో వేగంగా నిర్ణయాలు ఉండాలి అనేది. సో ఇంకా సమయం ఉంది, కొన్ని వెయిట్ చేయాలి తప్పదు అనేటువంటిది. ఎందుకంటే కేసుల విషయం చూస్తే విచారించుకుంటూ పోతే లా అండ్ ఆర్డర్ పోలీసులో జాలరని చెప్పి లోకేష్ గారే చెప్పారు. సో అందువల్లే వెయిట్ చేస్తున్నారు, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? శ్రీ గారు, ఈ ఇష్యూకి వచ్చే ముందు ఇందాక అర్స్మల్ గారు చెప్పిన కైండ్ వర్డ్స్ కి థ్యాంక్ యూ. ఒక అంశము ఆ యోగలం టీం గురించి చెప్పాలి. అక్కడ పనిచేసిన వాళ్ళందరూ నిజంగా హీరోస్ అండి. ఎందుకంటే ఆ రోప్ పట్టుకున్నప్పుడు ఒక్కోసారి 1000 మంది 2000 మంది ప్రజలు పైన పడినప్పుడు మొత్తం తోలంతా లేసిపోయేది. అట్లా గట్టిగా నిలిచారు లోకేష్ గారిని ప్రొటెక్ట్ చేసేదానికి. రాజేష్ గారు మాత్రము డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. అట్లా ప్రతి ఒక్కరు ఆ టీంలో ఉండేవాళ్ళు హీరోస్. లోకేష్ గారిని కనీసం పోలీస్ సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు కాదు, మా సెక్యూరిటీ మేమే పెట్టుకోవాల్సి వచ్చేది. కొన్నిసార్లు కంట్రోల్ అయ్యేది కాదు క్రౌడ్. సో ఒకసారి లోకేష్ గారి పైన పడి ఆ చెయ్య డ్యామేజ్ అయింది, చెయ్య ఎత్తలేని పరిస్థితి. సో మళ్ళా ఎటో ఒక 10 days ఆయన జాగ్రత్త పడి అది సెట్ కాకుండా పాదయాత్ర ఆపకుండా సెట్ అయ్యే లోపల నడుస్తాము అని అంటే మళ్ళా అనంతపూర్ ఎంటర్ అయ్యే దగ్గర మళ్ళా ఇంకొకరు వచ్చి అట్నే లాగేశారు. అంటే చెయ్య పైకి ఎత్తాలనంటే కూడా నొప్పి ఉన్నా గానీ ఆ నొప్పి భరిస్తా ముందుకు పోయేవాడు. అనేక దగ్గరలో ఆ నాయకుడిని చూసి ఆ ఎంతూజియాజం లో గోర్లతో అసలు రక్తం వచ్చేటట్టు గీకేసేవాళ్ళు. సో మేము చూసేవాళ్ళం ఆ రక్తం. సో అట్లా చాలా కష్టపడినాడు. ఇది ఒకసారి ప్రజల దృష్టిలో పెట్టాలని చెప్పి మేము, ఎందుకంటే లైవ్ విట్నెస్ కనుక చెప్తున్నాం. ఎస్, నౌ కమింగ్ టు యువర్ యాక్చువల్ పాయింట్. ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఏమంటా ఉంది, గట్టి యాక్షన్ తీసుకోవాలా, వీళ్ళని అరెస్ట్ చేసి లోపల వేయాలా అని ఒక స్కూల్ ఆఫ్ థాట్ గట్టిగా మాట్లాడుతూ ఉంది. మా దగ్గర ఉండే కార్యకర్తలు మా దగ్గర కొంచెము ఫ్రీగా మాట్లాడే వాళ్ళు, అన్న ఏందన్నా ఇంకా కొడాలి నానిని మొత్తం బట్టలు ఇప్పేసి అండర్వేర్ పైన విజయవాడ నడి రోడ్ల పైన నడిపిస్తాము అని అనుకుంటే ఇంకా నడిపిలేదేంది అని ఒకరు వచ్చి అడుగుతారు. మరొకరు అంటారు ఆ వంశీని తీసుకోపోయి లోపలేస్తే 3rd degree ఇంకా ఇయ్యలేదేంటి అని ఒకరు అంటారు. ఆ అనిల్ని తీసుకొని వచ్చి మీసం గొరిగిచ్చి ఆ ప్యాంటు లాగేసి ఆయన మీద ట్రీట్మెంట్ లేదు అని అంటారు. సో అంటే అటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది మా కార్యకర్తలకి, చాలా మంది ప్రజలకి ఇటువంటి నాయకుల పైన ఉంది. కానీ ఇది ఒక లీడర్, ట్రూ క్యారెక్టర్. ఇక్కడ మనము రాజకీయాల్ని పక్కన పెట్టి కొన్ని ధర్మం కూడా మాట్లాడాలి. ఈ రోజు ఈ అధికారము ఈ కూటమి నాయకులకి ఇచ్చిన తర్వాత ఎస్, టెంప్టేషన్స్, మన కార్యకర్తల కోరికలు ఒక పక్కన, ఇంకొక పక్కన ఆ రాజధర్మాన్ని నిలబెట్టేది ఒకటి. ఈ రెండిటి మధ్యలో ఘర్షణ. సో ఇది ఒక నాయకుడు నిజమైన క్యారెక్టర్. గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ ధర్మాన్ని, ఆ ముఖ్యమంత్రి కుర్చీ ధర్మాన్ని వదిలేసి తప్పులు చేశాడు. అందుకనే అటువంటి పరిస్థితి వచ్చింది. సో మన కార్యకర్తలకి ప్రజలకి నేను ఈరోజు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. యాక్షన్ తీసుకోలేదని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు కదా. యాక్షన్ తీసుకోకనే వికెట్లు పడతా ఉన్నాయా వైసీపీలో అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. యాక్షన్ తీసుకోలేదని మీరు అంటున్నారు కదా, ఎందుకు ఒక్కొక్క వికెట్ పడతా ఉంది? ఏ వికెట్ల గురించి చెప్తున్నారు మీరు? ఏ వికెట్ల గురించి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? వికెట్లు పడ్డాయి చెప్పండి. వికెట్లు పడ్డాయి తీసుకోక ముందే వికెట్లు పడుతున్నాయి. రేపు యాక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఎట్లా ఉండబోతుందో ఒకసారి చూడండి అని అంటారు. అంటే నేను అనేది ఒకటే, ఆ కొడాలి నాని గురించి యాక్షన్ తీసుకోలేదని మా వాళ్ళు అంటారు కదా. కొడాలి నానికి నిద్ర రావటం లేదు, ఆ వంశీకి నిద్ర రావటం లేదు, అనిల్ అయితే కనుమరుగైపోయినాడు. సో ఎవరెవరు తప్పు చేసినారో వాళ్ళు నిద్ర రాకుండా రాత్రులు ఏ రోజు అరెస్ట్ అవుతారో తెలియదు, ఏ రోజు వాళ్ళ పరిస్థితి ఏందో తెలియదు, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో టెన్షన్ లో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మీరు ఒకసారి తెలుసుకోండి. సో లోకేష్ గారు అనేక సార్లు, ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ ఈ రెడ్ బుక్ ఇష్యూ వచ్చినప్పుడు మేము ఎట్టంటే అట్ట చేసే వాళ్ళం కాదు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఎంటైర్ పోలీస్ ఫోర్స్ ని ఇన్వెస్టిగేషన్స్ కే మనము వీళ్ళు చేసిన అక్రమాల పైన పెడితే ఇంకా పోలీస్ ఫోర్స్ అనేది వేరే పనులు చేయలేరు, లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయలేదు, ప్రజలకి రక్షణగా ఉండలేరు. సో అందుకని స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వస్తున్నాము అని చెప్పినారు. ఈ లిక్కర్ కేసులో మీరు చూడండి, సుమారు చాలా మంది లోపల పోబోతా ఉండరు. మీరు చూడండి, ఎందుకు అంటే పక్కా ఎవిడెన్స్. ఇప్పుడు ఒక్క మాట, ఈ వైఎస్ఆర్ వాళ్ళు డ్రామా ఆర్టిస్టులు కన్నా పెద్దవాళ్ళు, వాళ్ళు రేపు అరెస్ట్ అయినప్పుడు మా మీద కక్ష, రెడ్ బుక్ కక్ష అని అంటారు. సో అటువంటి అప్పుడు ప్రజలకి లోకేష్ గారో లేకపోతే మన కూటమి చెప్పాలి, ఇదిగో కక్ష కాదు, ఎవిడెన్స్ 1, ఎవిడెన్స్ 2, ఎవిడెన్స్ 3, ఇన్ని రకాల విధంగా ప్రజలు డబ్బులు దోచేశారు, ఇన్ని రకాల అక్రమాలు వీళ్ళు చేశారు, ఇది దీనికి సపోర్టింగ్ ఎవిడెన్స్ అని జరిగిన ఆ 10 ఎవిడెన్స్లు ప్రజల ముందు పెడితే
ప్రజలే రేపు నిర్ణయిస్తారు. Right. సో అందుకని ఈ ప్రాసెస్ కొంచెం టైం పడతా ఉంది. దయచేసి ఓపిక పట్టాలా అని మా కార్యకర్తలకి, మా నాయకులను కూడా నేను కోరుకుంటున్నానండి. రైట్ సార్, డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. మీరు అన్నట్టుగా ఓపిక పట్టాలా, లేకపోతే ఎందుకు ఆ రకంగా డిమాండ్ చేస్తున్నారు? ఓన్లీ చర్యలే కదా సార్, అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకోవైపు ఇబ్బందులు లేకుండా మీరే అంటున్నారు, ఎందుకంటే పారిశ్రామికవేత్తల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, పెట్టుబడులు పెట్టాలంటే తర్వాత ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయా అనేటువంటి ప్రశ్న వస్తున్నప్పుడు మీరు కొన్ని సమాధానాలు చెప్పుకోవాలి. సో అవి చేతల్లో కూడా ఉండాలని చెప్పి కొంతమంది